గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో విశేష సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ ఆరోగ్యనాథ్ గారు ఈరోజు మనందరిని ఉద్దేశించి మీ అందరి కోసం ఒక మంచి మెసేజ్ని ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారిని హృదయపూర్వకంగా డయాస్ మీదకి ఆహ్వానించుకుందాం విత్ యువర్ గ్రాండ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్. ఓకే వాయిస్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఏం అందరూ బాగున్నారా? బాగుంటే బాగున్నానని చెప్పాలి, బాగాలేకపోతే బాగలేదని చెప్పాలి. దట్స్ రియలీ గుడ్. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు స్పందన ఈడా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లైఫ్ ఈజ్ ప్రెషియస్, వాల్యూ ఇట్. ఈ స్లోగన్ అనేది చాలా బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ ప్రెషియస్, వాల్యూ ఇట్ అన్న విషయం మనందరికి తెలీదా? మరి సరే, ఎందుకు దాన్ని ఒక స్పెషల్గా ఫోకస్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు మనము ఈగలు వాళ్తున్నాయి అనుకో ఫుడ్ మీద, ఈగొచ్చి ఫుడ్ మీద వాళ్తూ ఉంటుంది. మనం ఈగ దగ్గరికి వెళ్తూ ఉంటే ఈగ ఏం చేస్తుంది? ఈగ ఏం చేస్తుంది? ఎగిరిపోతుంది కదా. సరే, ఈగకున్న తెలివితేటలు మనుషులకు లేవంటారా? ఈగకున్న తెలివితేటలు మనుషులకు లేవంటారా? ఉన్నాయి కదా. మరి లైఫ్ ఈజ్ ప్రెషియస్ అన్న విషయం మనకి ఎందుకు అర్థం కావటం, ఎందుకు అవగాహన కావటం లేదు? లైఫ్ ఈజ్ ప్రెషియస్ అన్న విషయం మనం ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? లైఫ్ ఈజ్ ప్రెషియస్ అన్న విషయం ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? అరే, లైఫ్ నుంచి తెలుసుకోవాలి. లైఫ్ నుంచి తెలుసుకుంటాం. లైఫ్ నుంచి ఎలా తెలుసుకుంటాం? లైఫ్ని లివ్ చేస్తే తెలుసుకుంటాం. మరి లైఫ్ని లివ్ చేయటం ఎలాగా? యాజ్ వి ప్రొసీడ్ వి విల్ బిగిన్ టు నో. నేను వెనక సో నాకు యాక్చువల్లీ మెమరీ ప్రాబ్లం చాలా ఉంటుంది. సార్ ఇందాక మంచి లెసన్స్ చెప్పారు, మంచి పాయింట్స్ చెప్పారు. సార్, విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ మోడిఫై యువర్ వర్డ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే తాళం ఉంటుంది, చెవి ఉంటుందంట. తాళం చెవి ఉంటుంది. సో తాళం చెవిని మనము కనుక్కోవాలని చెప్పారు, అవునా కాదా? వెతకాలని చెప్పారు. యాక్చువల్లీ అది చాలా మంచి బ్యూటిఫుల్ వర్డ్. కానీ చిన్న మోడిఫికేషన్. తాళం చెవి రెండు మనలోనే ఉంటాయి. రెండు మనలోనే ఉంటాయి. వెతకటం కాదు. వెతకటం ఆపేస్తే మనకు తెలుస్తుంది. వెతకటం ఆపేస్తే మనకు తెలుస్తుంది. ఇది అలాగా. ఇంకొకటి, సార్ ఇంకొక విషయం చెప్పారు, చాలా బ్యూటిఫుల్ థింగ్. డిలేడ్ గ్రాటిఫికేషన్ అని ఒక మాట అన్నారు. అంటే ఏంటి? ఒక స్వీట్ పెట్టి దాన్ని ఎవరైతే తీసుకోకుండా కొంతసేపు ఆపుకుంటారో వాళ్ళకి 2 స్వీట్స్ ఇస్తానని చెప్పిన తర్వాత
కొంతమంది ఎందుకు వచ్చిన గొడవ నేను ఇప్పుడే తీసుకుంటానని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఎందుకు ఓపిక సహనం లేకుండా వెంటనే తీసుకోవాల్సి వచ్చింది? వాట్ మేక్స్ సమ్వన్ టు గో ఫర్ డిలేడ్ గ్రాటిఫికేషన్ అండ్ వాట్ మేక్స్ సమ్వన్ టు గో ఫర్ ఇమీడియట్ గ్రాటిఫికేషన్? అనగనగా బోడంపాడు అనే ఊరిలో సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అనే కళాశాలలో పోటీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ పోటీ పరీక్షలకి ఒక ఏనుగు, ఒక గుర్రం, ఒక నక్క, ఒక కుక్క, ఒక గాడిది, ఒక గుర్రం, మళ్ళీ ఒక కోతి ఈ పోటీ పరీక్షలకి హాజరైనాయి. ఓకే, పోటీ ఏంటి? పోటీ ఏంటంటే ఎదురుగా ఉన్న ఒక తాటి చెట్టుని ఎవరైతే తక్కువ సమయంలో ఎక్కి దిగేస్తారో వాళ్ళని విజేతలుగా ప్రకటించటం జరుగుతుంది. ఇది పోటీ. యూ పీపుల్ ఆర్ రియలీ బ్రిలియంట్. సో కోతి పోటీలో గెలిచింది. కోతి పోటీలో గెలిచిన తర్వాత కోతిని విన్నర్గా డిక్లేర్ చేస్తూ దానికి కోతి మహారాజు అని చెప్పి బిరుదిచ్చారు. కోతి మహారాజుని బిరుదు ఇవ్వగానే కోతికి ఎక్కడలేని సంతోషం వచ్చింది. దానికి ఇంకో ఆలోచన కూడా మొదలైంది. ఏంటి ఆలోచన? అరే నేను వెనక్కి వెళ్తాను. అరే నేను ఈ చెట్టుని ఎక్కినట్టు ఇంకెవ్వరూ ఎక్కలేరు. కాబట్టి ఈ చెట్టు ఎక్కటం అనేది జీవిత పరమార్థం. ఇది నేను తప్పించి ఎవ్వరూ చేయలేరు. కాబట్టి ఈ జీవిత సత్యాన్ని నేను 10 మందికి నేర్పించాలని చెప్పి అనుకుని ఒక దృఢ సంకల్పంతో బయలుదేరింది. బయలుదేరుతున్న క్రమంలో దారిలో ఒక చెరువు కనపడింది. అందులో ఒక చేప ఈదుతూ కనపడింది. ఇదేంద్రా భయ్, ఈ చేప ఏంటి నీటిలో ఎప్పుడు ఇట్లా ఉంటే? దీనికి చెట్టు ఎక్కటం తెలియదు, అసలుకి దీనికి జీవిత పరమార్థమే తెలియదు, జీవిత సత్యం తెలియదు. కాబట్టి ఈ చేపకి చెట్టు ఎక్కటం నేర్పించి జీవిత పరమార్థాన్ని, జీవిత సత్యాన్ని నేర్పించి దానికి పుణ్యం కలిగిస్తాను, దాన్ని విముక్తి చేస్తాను అని అనుకుని చెరువులో ఉన్న చేపని తీసుకుని చెట్టు దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ పక్కన పెట్టి ఈ జీవిత పరమార్థం గురించి చెప్తూ ఉంటుంది. కాసేపు ఆగిన తర్వాత, కోతి మహారాజా, నీ జీవిత పరమార్థం సంగతి నాకు తెలియదు, కానీ నేను చచ్చిపోతున్నాను. నా దారిని నన్ను వదిలేస్తే నా బతుకేదో నేను బతుకుతాను. జీవిత సత్యాన్ని తెలుసుకునే క్రమంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను భరించు. కొన్నిసార్లు చావు కూడా దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి జీనాహేతో మర్నా సీకో అన్న డైలాగ్ అంటుంది. ఇది ఇలా ఎక్కాలని చెప్తూ చూపించగానే చేప చచ్చిపోయింది. నిజంగానే చేప నిజంగానే చచ్చిపోయింది.
దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? అందరికీ ఒకే విధంగా విద్యను నేర్పిస్తే, దీనికన్నా ముందల ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, ఎవ్రీబడి ఈజ్ ఎ జీనియస్, ఎవ్రీబడి ఈజ్ ఎ జీనియస్, బట్ ఇఫ్ యూ జడ్జ్ ఎ ఫిష్ బై ఇట్స్ ఎబిలిటీ టు క్లైంబ్ ఎ ట్రీ, దెన్ ద ఫిష్ విల్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ స్టూపిడ్ త్రూ రెస్ట్ ఆఫ్ ఇట్స్ లైఫ్. అంటే పుట్టుకతోనే ప్రతి వ్యక్తి జీనియస్, మేధావి. కానీ చేప యొక్క తెలివితేటలు చెట్టు ఎక్కటంతో నువ్వు పోల్చి చూస్తే ఆ చేప జీవితాంతం ఒక వెధవగా నమ్మి వెధవగానే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం రెఫర్ చేస్తాను, డోంట్ మైండ్. కాబట్టి విద్య ఎలా ఉండాలి? ఒక వ్యక్తిని స్వతంత్రునిగా, స్వేచ్ఛాజీవిగా తయారు చేయగలిగి ఉండాలి. అంటే ఇట్ షుడ్ టీచ్ యూ ఫ్రీడమ్. అంతేకాక తాను నేర్చుకోబోయే విషయం కూలంకుషంగా తెలుసుకోవాలనే ఆసక్తి కల్పించాలి. అంటే యూ హ్యావ్ టు స్ట్రెయిన్ ఫర్ ఎక్సలెన్స్. ఇంకా దాని వలన కలిగే జ్ఞానం యొక్క విలువను గ్రహించి అది పొందటానికి ఏమాత్రం సంకోచించకుండా ఉవ్విళ్ళూరుతూ ఉండేలా తీర్చిదిద్దాలి. దీనితో పాటు విద్య అనేది తప్పుని సరిదిద్దుకునే విధంగా నేర్పించాలి. తప్పు సరిదిద్దుకోవటం నేర్పించని విద్యే కాదు. తప్పు సరిదిద్దుకోవటం నేర్పించని విద్యే కాదు. కాబట్టి ఈ విద్యను పొందే క్రమంలో మనం అనేక విషయాలు నేర్చుకుంటాం. కాబట్టి నేర్చుకోవటం అనే తత్వం, లెర్నింగ్ ఎబిలిటీ అనేది ప్రతి మనిషికి ఉంటే చచ్చేంత వరకు, చచ్చిపోతున్నా సరే నేర్పిస్తూనే ఉంటుంది. అంటే నాకు అంతా తెలుసు, నాకు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని ఎప్పుడైతే అనుకుంటున్నావో ఆ రోజు నువ్వు చచ్చిపోయినట్టే. లెర్నింగ్ కెపాసిటీ, లెర్నింగ్ ఎబిలిటీ ఉంటే గనక అది ఎప్పటికైనా మనల్ని అంచెలంచెలుగా పైకి తీసుకువెళ్తూనే ఉంటుంది. ఇట్ విల్ హెల్ప్ అస్ టు గ్రో. కాబట్టి ఈ లెర్నింగ్ ఎబిలిటీ మనకి ఎప్పటి నుంచి మొదలవుతుంది? మా వాచ్మెన్ వాళ్ళ పాప, చిన్న పాపకి 2 సంవత్సరాలు. ఒకరోజు నేను 2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకుని వస్తున్నాను. పరిగెత్తుకుంటా నా దగ్గరకు వచ్చి, మాటలు అమ్మ నాన్న ఈ మాత్రమే వచ్చు, 2 పదాలు మాట్లాడుతూ వచ్చి, ఇంకా ఎక్కువ రాదు తనకి. నా దగ్గరకు వచ్చి, అంకుల్ వాటర్ బాటిల్ అని చెప్పేసి చేయాల చాపింది. అడగలేదు, వాటర్ బాటిల్ అని, 2 లీటర్ వాటర్ బాటిల్. ఆమె మొయ్యలేదన్న విషయం నాకు తెలుసు, అర్థమైంది. ఏం చేస్తుందో చూద్దామని చెప్పి వాటర్ బాటిల్ని కింద పెట్టేసరికి వాటర్ బాటిల్ ఫస్ట్ ఇలా లేపడానికి ప్రయత్నం చేసింది. చాలా బరువు ఉంది, పడేసింది. మళ్ళీ పట్టుకుంది, పడేసింది. ఇలా పట్టుకుని పడేస్తున్న క్రమంలో నేను పట్టుకోలేకపోయానే, విజయం సాధించలేకపోయానని చెప్పేసి బాధపడలా, దిగులు చెందల.
ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇంతలోకి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కూతంత లేవు, దాన్ని మోస్తావా నువ్వు, దాన్ని మొయ్యలేవు పెట్టలేవు, వదిలేసి అంకులకి ఇచ్చే అన్నారు వాళ్ళ పేరెంట్స్. కానీ ఆ పాపకి భాష ఇంకా రాలేదు. వాళ్ళ అమ్మ నాన్న పలికిన పలుకులకి మాటలకి అర్థం ఇంకా తెలియలేదు. అందుకనే ఆ మాటలు పట్టించుకోకుండా తన ప్రయత్నం తను చేస్తూనే ఉంది. ఓకే, కాసేపు ఆగిన తర్వాత ఏం చేసిందంటే కిందకి వంగి ఇలా పట్టుకుని లేపేసింది. బాటిల్ పైకి లేపి పడేసినప్పుడు బాధ కలగల, దాన్ని పట్టుకుని లేపినప్పుడు ఆనందం కలగల. ద గర్ల్ వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ వండర్ త్రూఅవుట్ ద ప్రాసెస్. ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తున్నానని చెప్పేసి ప్రతి నిమిషం ఒక వండర్తో నిండుందమ్మ పాప. దట్ ఈస్ ద డిఫాల్ట్ స్టేట్ ఆఫ్ ఎవ్రీబడి. మీరందరూ మీ చిన్నతనంలోకి వెనక్కి వెళ్ళండి ఒకసారి. టీవీ ముందు కూర్చుని ఒక ఆట ఆడుతూ ఉన్నప్పుడు అసలుకి ఆ టీవీ, ఆ ఆటే ఒక ప్రపంచంలా అందులో మునిగిపోయి ఉన్న సంఘటనలు గుర్తు తెచ్చుకోండి. పక్క నుండి అమ్మ అరుస్తున్నా సరే, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంటే చెవులకి అసలు ఎక్కలేదు. అబ్సల్యూట్ 100% కాన్సన్ట్రేషన్, అన్డివైడెడ్ కాన్సన్ట్రేషన్, అన్డివైడెడ్ అటెన్షన్. అవన్నీ పుట్టుకతోనే ఉన్నాయి, మనకి అందరికీ ఉన్నాయి. సో ఈ 2 సంవత్సరాల పాప తనంతట తానే నేర్చుకుంటుంది, తనంతట తానే నేర్చుకుంది. ఒకవేళ నేను ఇక్కడ ఎవరిని కించపరచడానికి మాట్లాడటం లేదు. మనలో చాలామంది తెలియక పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరినన్నా నొప్పిస్తా మాట్లాడుతూ ఉంటుంటే దయచేసి నన్ను మన్నించండి. రైట్, ప్లీజ్. సో పాపకి 2 సంవత్సరాలప్పుడే తనంతట తానే ఎవరి సహాయం లేకోకుండా ఎత్తటం నేర్చుకుంది అంటే 2 సంవత్సరాల కన్నా ముందే నేర్చుకునే తత్వం మనలో ఉందనే కదా అర్థం, అవును కదా? కాబట్టి నేర్చుకునే తత్వం 2 సంవత్సరాల కన్నా ముందు ఉందంటే ఎప్పుడు ఉండొచ్చు, ఎప్పటి నుంచి మొదలై ఉండొచ్చు? నిజం చెప్పాలంటే నేర్చుకునే తత్వం పుట్టుకతో నుంచే ఉంటుంది, పుట్టుక నుంచే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పుట్టక ముందల నుంచి కూడా ఉంటుంది. లేకపోతే 9 నెలలు నిండిన తర్వాత బయటకు రావాలని చెప్పేసి ఎవరు చెప్తారు నీకు? ఎవరు సిగ్నల్ ఇస్తారు? బయటకు వచ్చిన తర్వాత ఆకలిస్తే ఏడవాలి, ఏడ్చిన తర్వాత పాలు అందిస్తే తాగాలి, కడుపు నిండిన తర్వాత ఆపాలి. ఈ విషయాలు ఎవరు నేర్పించారు మనకి? ఈ విషయాలు ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించలేదు. నేర్చుకునే తత్వం బై డిఫాల్ట్ మనందరిలో ఉంది. ఒకవేళ ఆల్రెడీ నేర్చుకున్న కొంతమంది మన డైలాగులు వింటాం. ఏంటి, పుట్టుకతోనే వీడు మహారాజు అంటారు. చిన్నప్పటి నుంచి నాకు వాయించడం వచ్చేసింది వేడా గేనా అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. ఒకవేళ నిజంగా అదే అయితే గనక పూర్వజన్మంలో నువ్వు ఎక్కడైతే ఆపావో దాంతో ఈ జన్మ మొదలవ్వాలి. అంటే ఒకవేళ పూర్వజన్మలో నువ్వు చైనాలో పుట్టి పెరిగావనుకో, పుట్టుకతోనే నువ్వు చైనీస్ భాష మాట్లాడుతుండాలి. ఈ మధ్యన టీవీలో ఏదో చూశాను, ఇంటర్ లైఫ్ ట్రాన్సాక్షన్ ఏదో ఇది ఉందో జరిగింది. వాళ్ళంట
గత జన్మలో ఎక్కడైతే నువ్వు ఉన్నావో ఈ జన్మలో నువ్వు ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని అక్కడ పంపిస్తారంట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకవేళ అదే నిజమైతే కనుక పుట్టుకతో నువ్వు పూర్వజన్మలో ఉన్న భాషలు మాట్లాడతావు, పూర్వజన్మలో ఉన్న చేష్టలు చేస్తావు, నిన్ను ట్రేస్ అవుట్ చేసి ఆ వెనక పంపిస్తారు, ఆ దేశానికి పంపించేస్తారు. ఈ తల్లిదండ్రులు నువ్వు బిడ్డ కాకుండా పోతావు. సో అది తీసి పక్కన పెడితే, పాలు తాగే క్రమంలో ఇది కూడా ఒక విషయమా అని చెప్పేసి అనొచ్చు మీరు. బిడ్డ పాలు తాగుతున్నప్పుడు ఆకలి వేసినప్పుడు ఏడుస్తుంది బాబు. అంటే ఏంటి? ఆకలి వేస్తున్నట్టు బాబు గుర్తించిన తర్వాత ఆకలి అవుతుందని చెప్పేసి తనకు తెలిసిన లాంగ్వేజ్లో ఏడుస్తున్నారు. దానిని గుర్తించి తల్లి పాలు ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? మనకి మన యొక్క లెర్నింగ్ కెపాసిటీకి హెల్ప్ చేసేవి ఏంటంటే మన పంచేంద్రియాలు, మన 5 సెన్సెస్. ఏంటి ఆ 5 సెన్సెస్? మన కళ్ళు, మన ముక్కు, చెవులు, నాలుక, చర్మం. రైట్? కాబట్టి మనకి ఆకలిస్తున్న విషయం మనం గుర్తించినప్పుడు ఆ సెన్స్ మనకి పనిచేస్తుంది. ఆ సెన్స్ మనకు పనిచేస్తున్నప్పుడు వీ బికమ్ సెన్సిబుల్ పర్సన్స్. ఓకే, వీ బికమ్ సెన్సిబుల్ అంటే ఒక విషయాన్ని గుర్తించగలిగే శక్తి మనకు వస్తుంది. కానీ ఆకలి వెయ్యక ముందలే తల్లి పాలిచ్చేస్తే ఏం జరుగుతుంది? ఆకలి వేస్తుంది అన్న విషయం గుర్తించటం మానేస్తారు. అంటే ఆ సెన్స్ సన్నగిల్లుతుంది. గుర్తించటం అనే విషయం సన్నగిల్లుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఓర్పు, సహనం పోతాయి. అరే, నేను అడగక ముందలే నాకు వచ్చేస్తున్నాయి కదా, ఇంకా నేను అడగాల్సిన అవసరం ఏముంది? అడగక ముందరే వచ్చేస్తున్నాయి నాకు, నేను అడగాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఏదన్నా తలుచుకున్న వెంటనే నాకు కావాల్సిందే. లేకపోతే ఈ పగలగొట్టేస్తాను, అవి పగలగొట్టేస్తాను, ఈసిరేస్తాను, అన్నీ నాశనం చేసి పడేస్తాను. ఓపిక, సహనం లేదు. నేను ఏమీ అడగకుండానే నాకు ఇస్తున్నానంటే నేను చాలా గొప్పవాడిని అయి ఉండాలి, నేను చాలా గొప్పదాన్ని అయి ఉండాలి. నాకు వీళ్ళతో పనేంటి, వాళ్ళతో పనేంటి, తీసి పక్కన పడే అని లెక్కలేనితనం మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ బిడ్డ ఏడుస్తూ తల్లి పట్టించుకోలేదనుకో, నేను నా ఆకలిని గుర్తిస్తున్నాను, నన్ను ఎవరు గుర్తించటం లేదేంటి అన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. నేను ఎందుకు పనికిరాను అన్న, నేను ఎందుకు పని చేయనా అన్న బాధ మొదలవుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది? చుట్టుపక్కల వాళ్ళ మీద అనుమానం పెరుగుతుంది, భయం పెరుగుతుంది. కానీ ఈ విషయాలు ఇలా ఉన్నా సరే మనల్ని ప్రోత్సహించి తర్వాత ఎంకరేజ్ చేసేవాళ్ళు చుట్టుపక్కల ఉంటే గనక ఇవి భవిష్యత్తులో విపరీతమైన ఇదేంటది వ్యక్తిత్వ లోపాలకి దారి తీయదు. కానీ ఇవి ఇలాగే కొనసాగితే చాలా చాలా వ్యక్తిత్వ లోపాలు, భయాలు, తట్టుకోలేనితనం, ఓపిక లేకపోవటం, సహనం లేకపోవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత పిల్లలు కొంచెం కొంచెంగా పెద్ద అవుతున్నప్పుడు పరిగెడతా ఉంటుంటే తల్లిదండ్రులు అన్నం పెడతానికి వాళ్ళు వెనకమాల పరిగెత్తలేరు. అవునా కాదా? అప్పుడు అన్నం పెడతానికి తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటి?
అన్నం పెడతానికి తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటి? ఏమంటారు? బూచాడన్నాడు, దెయ్యం ఉంది, బూచాడు ఎత్తుకెళ్ళిపోతాడు, దెయ్యం ఎత్తుకెళ్ళిపోతుందని చెప్తారు. ఇక్కడ ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవటం ప్రయత్నించండి. బూచాడు ఉన్నాడు అని చెప్తున్నారు, కానీ నిజంగా బూచాడు అక్కడ ఉన్నాడా? లేడు. చాలా జాగ్రత్తగా గమనించండి. లేని విషయాన్ని ఉంది అని చెప్తున్నారు, రైట్? అబద్ధం ఆడటం నేర్పిస్తున్నారు, ఫస్ట్. సెకండ్, కంటికి కనపడని విషయాన్ని ఉంది అని నమ్మిస్తున్నారు, రైట్? కంటికి కనపడని విషయం మీద నమ్మకం పెరుగుతూ ఉంటే కంటికి కనపడే విషయాల మీద అనుమానం పెరుగుతుంది. కంటికి కనపడని విషయాల మీద మీకు నమ్మకం పెరుగుతూ ఉంటే కంటికి కనపడే విషయాల మీద మీకు అనుమానం, భయం ఇటువంటివి పెరుగుతూ ఉంటాయి. అందుకనే మన చదువులు తొందరగా ఎక్కువ మనకి కంటికి కనపడతాయి. మా ఇంటి పక్కన పాప ఉంది, ఇంకో పాప కూడా ఉంది. రోజు వాళ్ళ నాయనమ్మ ఆమెకి ఫుడ్ పెడతా ఉంటుంది. ఫుడ్ పెడతా ఉన్నప్పుడు తింటది, పరిగెత్తేస్తుంది. కొంచెం తిన్న తర్వాత తినంటే వద్దు అంటది. మర్యాదగా చెప్పింది, చక్కగా చెప్పింది, నాకు కడుపు నిండింది ఇంక వద్దు అని, రైట్? తర్వాత ఏం తిన్నావు నువ్వు? కొంచెం కూడా తినలేదు, ఇంకొంచెం తినని చెప్పేసి ఇంకొంచెం కుక్కుతుంది. అప్పుడు వీళ్ళతో పని లేదు, ఈ పెద్దోళ్ళతో నాకేంటి పని అని చెప్పేసి సరే అని చెప్పేసి పాప నాయనమ్మని అర్థం చేసుకుని 2 ముద్దలు ఎక్కువ తింటుంది. ఇక్కడ పిల్లల్ని పెద్దలు అర్థం చేసుకున్నారా, పెద్దల్ని పిల్లలు అర్థం చేసుకున్నారా? పిల్లలు పెద్దలను అర్థం చేసుకున్నారు. వెరీ గుడ్. లెక్క ప్రకారం ఎవరిని అర్థం చేసుకోవాలి? వండర్ఫుల్. సో రెండోసారి చెప్పింది, మూడోసారి ఏం చేసింది? ఇంకా లేదు, ఇంకొంచెం పెట్టింది. నేను ఇంకెంతసేపు అర్థం చేస్తాను? ఓకే ఓకే. అవర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఇదా షామిల్ రెడ్డి గారు వచ్చున్నారు. ఒకసారి గ్రాండ్ క్లాప్స్తో స్వాగతం సుస్వాగతం పలుకుదాం. బిగ్ క్లాప్స్. సార్ రండి, పైకి రండి సార్. నమస్తే సార్. అలానే ఇప్పుడు మన డయాస్ మీద పిలుచుకుందామండి. డాక్టర్ కృష్ణభరత్ గారు, ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్. అలానే క్యాంపస్ ఇన్ఛార్జ్ డాక్టర్ బి నారాయణ గారు, ప్లీజ్ సార్. అలానే డాక్టర్ ఆర్ బులిబాబు గారు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ బులిబాబు గారు. సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ స్టూడెంట్. సారీ సార్. సో ఎక్కడున్నాను నేను? సో ఈసారి ఏం చేశారు? మళ్ళీ ముద్ద పెట్టింది. చాలా ఎక్కువైపోయి పాప ఊసేసింది. అన్నం వస్తావా చెప్పేళ్ళు అని పీకారు. ఫస్ట్ మామూలుగా చెప్పారు, తర్వాత ఓపిక వహించారు, తర్వాత తట్టుకోలేక ఇంకొంచెం ముందరికి వెళ్తే కొడితే ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? అన్నం తినటానికి ముద్ద దిగదు, అన్నం తినటానికి ముద్ద దిగదు, భయం వేస్తుంది.
ఓకే. సో ఈ యొక్క దృక్పథంతో జీవితంలోకి ఎంటర్ అయ్యి స్కూల్లోకి వస్తారు. స్కూల్లోకి రాగానే ఇంగ్లీష్ ఎలా మొదలు పెడతారు మనకి? ఏబిసి. ఏ ఫర్ అది. సో ఇక్కడ ఒక పెద్ద కుట్ర ఉంది చూడండి, ఏ ఫర్ యాపిల్లో. ఏంటి ఆ కుట్ర? ఇప్పుడు మీరు ఒక గమనించండి, ఈ రోజుల్లో యాపిల్స్ అన్ని చోట్ల కనబడుతుంది. నేను చిన్నప్పుడు యాపిల్స్ పెద్దగా నాకు కనపడలేదు. సో ఏ ఫర్ యాపిల్ అనగానే ఇది ఏంటి యాపిల్ అంటున్నారు, ఏం అర్థం కావటం లేదు నాకు. అది నువ్వు చదివితే, అది చెప్తేనే నీకు మార్కులు వస్తాయి, లేకపోతే మార్కులు రావు. కాబట్టి యాపిల్ తిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బా ఇది నేను ఇంతకు ముందర తిన్నానే, ఇది ఇక్కడ కనపడింది ఏంటి అని చెప్పి ఉత్సాహంతో నేర్చుకుంటాడు. ఉత్సాహంతో ఏ ఫర్ యాపిల్ నేర్చుకోగానే టీచర్ వావ్ వెరీ గుడ్ స్టూడెంట్ అంటారు. ఆ స్టూడెంట్ ఏదో గొప్ప చేసినట్టు, చాలా విషయం సాధించినట్టు అందరూ ఆ స్టూడెంట్ వైపు చూస్తారు. ఆ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వెళ్ళిపోతాడు. నాకు ఒకరోజు చీమ కుట్టింది నన్ను. నాకు యాంట్ తెలుసు. మా ఫ్రెండ్ ఒకసారి ఇంకొకతను ఏరోప్లేన్ చూశాడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఏ ఫర్ యాపిల్, స్టూడెంట్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద వర్డ్స్ విచ్ యూ నో దట్ బిగిన్ విత్ లెటర్ ఏ. ఒకళ్ళు యాపిల్, ఒకళ్ళు అమ్మ చెప్తారు, ఒకళ్ళు ఏరోప్లేన్ చెప్తారు, ఒక యాంట్ చెప్తారు, ఒకళ్ళు అమలాపురం చెప్తారు, ఒక అనంతపూర్ చెప్తారు. సో అప్పుడు ఏ ఫర్ యాపిల్ ఒక్కటే కాదు, ఏ ఫర్ ఎన్నో వస్తాయి పదాలు. అప్పుడు నీ యొక్క నేర్చుకునేది ఉత్సాహంగా ఉంటుందా, ఉండదా? ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది, నేర్చుకోవాలని తపన ఉంటుంది, నేర్చుకోవటం ఒక ఆనందంగా అనిపిస్తుంది. ఓకే, ఇలా 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 మనము ఈ ఎన్నో గాయాలతో, నేను ఎందుకు ఎక్కువగా చిన్నపిల్లల విషయం గురించి చెప్తున్నానంటే, మన మైండ్ అనేది ఏదైతే ఉందో 95% ఆఫ్ అవర్ బ్రెయిన్ డెవలప్స్ బిఫోర్ ఏజ్ 5. 5 సంవత్సరాల లోపే మన బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా వరకు 95% అయిపోతుంది. కాబట్టి అప్పుడు మనం గ్రహించిన విషయాలే మన యొక్క ఆలోచనలకి, మన యొక్క వ్యక్తిత్వానికి, మన యొక్క నడవడికని నిర్ణయిస్తాయి, నిర్దేశిస్తాయి. ఒకవేళ ఏమీ కాకముందు, ఇందాక చెప్పినట్టు ఆకలి వెయ్యక ముందులే పాలిస్తే గర్వంతో నిండిన ఆలోచనలు, సహనం లేని ప్రవర్తన, ఓపిక లేని ప్రవర్తన అలా మొదలవుతుంది. ఒకవేళ లేటుగా ఆలస్యం చేస్తే భయం, బయటికి వెళ్ళాలంటే భయం, మనుషులతో మాట్లాడాలంటే భయం, ఏదన్నా చిన్న విషయం తట్టుకోవాలంటే భయం, తట్టుకోలేక అవన్నీ పెరిగి పెద్దయి పగిలిపోయి జీవితాన్ని ముగించేయాలన్న ఆలోచన ఇలా మొదలవుతూ ఉంటుంది. కానీ ద వండర్ అబౌట్ ద హ్యూమన్ బాడీ ఈజ్, ద వండర్ అబౌట్ ద హ్యూమన్ బాడీ ఈజ్, ఇందాక ఫస్ట్లో చెప్పాను, నేర్చుకోవాలన్న తపన ఉంటే జీవితం మనకి ఎప్పుడైనా నేర్పించడానికి సిద్ధంగా ఉంటుంది. ఓకే, ఆగదు. కాబట్టి ఈ విషయాలు మనకి ఎలా తెలుస్తాయి? మనం ఒక బాధపడుతున్నాం, ఒక దిగులు చెందుతున్నాం. ఓకే,
ఒక భయం పడుతున్నాం. ఏం చేయాలి? ఎవరినన్నా గట్టికి కొడితే పిల్లల్ని ఏం చేస్తారు? వెరీ గుడ్. నెక్స్ట్, ఏడుస్తున్న పిల్లని నోట్లో నుంచి ఏడుపు వస్తే చంపేస్తాను అంటే, ఈ రెండు విషయాల్లో ఎక్కువ నొప్పి దేనికి ఉంటుంది? సెకండ్ వన్కి ఉంటుంది. నొప్పి కలిగినప్పుడు బాధ రావటం సహజం. అందుకే నాకు ఫస్ట్లో అన్నాను, మీరు బాగుంటే బాగున్నానని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేనని చెప్పండి. ఎందుకంటే బాగాలేదు అని అన్నప్పుడు బాగాలేదు అని చెప్పటం హానెస్టీ. నొప్పి కలిగినప్పుడు నొప్పి, బాధపడటం, ఏడవటం సహజం. బాధ వచ్చినప్పుడు బాధపడితే బాధ బయటపడి పోతుంది. కానీ దాన్ని ఆపుకున్నామంటే లోపల ఉండిపోతుంది. లోపల ఉండిపోతే నీళ్లు నిలవ ఉంటే కంపు ఎలా కొడుతుందో, మనలో నిలువ ఉన్న బాధ అలాగే కంపు కొడుతుంది. మనలో నిలువ ఉన్న బాధ, మనలో నిలువ ఉన్న ఈ యొక్క కోపం కానీ, బాధ కానీ, ద్వేషం కానీ, అవన్నీ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, లోపల భయం ఉందనుకో, భయం ఒక కారణాన్ని వెతుక్కుని బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే ఒక పేషెంట్ నా దగ్గరకు వస్తుంది, వచ్చి ఏంటి నీ సమస్య అంటే, నాకు భయం వేస్తుంది సార్. దేని గురించి భయం? కాలేజ్కి వెళ్ళాలంటే భయం, ఇంకా బస్ ఎక్కాలంటే భయం, ఇంకా బయట ఎవరితోనో మాట్లాడాలన్న భయం. అనేక భయాలు చెప్తున్నాడు. ఇక్కడ భయానికి కారణాలు చెప్తున్నాడు, కానీ ఆ కారణాలు నిజమైన కారణాలు కావు. స్కూల్ కారణం కాదు, ఆర్ కాలేజ్ కారణం కాదు, ఆర్ బయటికి వెళ్ళి మాట్లాడటం కాదు. భయమే కారణం. భయం ఒక కారణాన్ని వెతుక్కుని బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. భయం ఒక కారణాన్ని వెతుక్కుని బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నువ్వు కారణాన్ని గనక అడ్రస్ చేస్తే భయం ఎప్పటికీ పోదు. భయాన్ని అడ్రస్ చేయాలి. భయం వేసినప్పుడు భయపడటం సహజం. అందులో భయపడటానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏమండి, ఒక పులిగా ఏదన్నా ప్రమాదం వస్తే భయం వేస్తే ఏం చేస్తాం? వెంటనే వెళ్ళిపోతాం. సో భయం ఈజ్ అ వార్నింగ్ సైన్ టు ప్రొటెక్ట్ us. సో ఫీల్ ద ఫియర్, ఫీల్ ద పెయిన్ అండ్ లెట్ ద ఫియర్, లెట్ ద పెయిన్ పాస్. ఈ భయం, ఈ ఆందోళన ఇవన్నీ పోగానే మైండ్ క్లియర్ అవుతుంది. మైండ్ క్లియర్ అయితే మన కంటికి కనపడే విషయాలు స్పష్టంగా కనపడతాయి. పాలను పాలులాగా చూస్తాం, నీళ్ళని నీళ్ళలాగా చూస్తాం. ఇంకొక విషయం, ఈ ఒక్క విషయం చెప్పి తొందరగా ముగిస్తాం. ఎదుగుతున్న క్రమంలో ఏం చేస్తారు? చాలా వరకు పక్కింటి పాపం చూడు ఎంత చక్కగా బుద్ధిగా ఉందో, ఆ బాబుని చూడు ఎంత చక్కగా స్కూల్కి వెళ్తున్నారు అని అన్నప్పుడు నాలో ఏం లోపం ఉంది అన్న ఆలోచన వస్తుంది. అంటే నేనులాగా ఉండటం రైట్ కాదా? కాబట్టి నేను వాళ్ళలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను, వీళ్ళలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను అని తనని తాను కించపరుచుకొని, అవమానపరుచుకొని వేరే వాళ్ళలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు పెద్ద అయిన తర్వాత ఆలోచనలు ఎలా వస్తాయో తెలుసా? డార్లింగ్, నాకు ఆకలిస్తుంది అనగానే, సరే నీకు ఫ్రైడ్ రైస్ తీసుకురానా? లేదు.
నువ్వు కొనుక్కుని నువ్వు తిను, నా కడుపు నిండుతుంది. ఇలా ఆలోచనలు మొదలవుతాయి. కాబట్టి నిన్ను నీలాగా చూసుకుని గౌరవించేవాళ్ళు కావాలి. నిన్ను నీలాగా చూసుకుని గౌరవించేవాళ్ళు తనని తనలాగా గౌరవించు. ఫస్ట్ నా మీద నాకు గౌరవం ఏర్పడాలి, నన్ను నేను గౌరవించుకోవాలి. నా మీద ఎవరన్నా అనవసరమైన అభాండాలు వేసే రైట్ ఎవరికీ లేదు. నేను నా కోసం నిలబడాలి. ఫస్ట్ నేను నా కోసం నిలబడితేనే అప్పుడు నేను వేరే వాళ్ళ కొరకు నిలబడగలిగే శక్తి వస్తుంది. నన్ను నేను అర్థం చేసుకున్న రోజునే నేను వేరే వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాను. లేకపోతే నన్ను నేను అర్థం చేసుకోలేదనుకో, నా అపార్థంలో నుంచి ఒక ఇమేజ్ వస్తుంది. నా అపార్థంలో నుంచి ఒక ఇమేజ్ వచ్చి ఆ ఇమేజ్లో నుంచి చూసినప్పుడు ఒక వ్యక్తి కనపడితే ఇతను నావాడు అని అనుకుంటాం జరుగుతుంది. కానీ దగ్గరికి వెళ్తా ఉండగానే నువ్వు అపార్థం చేసుకున్న దానిలోంచి వచ్చిన రూపంలో ఆయన ఫిట్ అవ్వడు. దూరపు కొండల నునుపు దగ్గరకు వెళ్ళగానే లోతులు కనపడుతూ ఉంటాయి. అప్పుడు నేనేం చేశాను? ఇది ఫస్ట్లో నేనేం చూశాను, ఇప్పుడు నేనేం చూస్తున్నాను? అయోమయం, గందరగోళం ఇవన్నీ ఏర్పడతాయి. ముందలకి వెళ్ళలేక వెనక్కి కూడా వెళ్ళలేక సతమతమవుతూ నలిగిపోతూ నరకాన్ని అనుభవిస్తూ ఉంటాయి. ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని మనం అర్థం చేసుకోవాలని ఉంటే మన అవయవ పంచేంద్రియాలకి అడ్డుగా ఉన్న పొరల్ని తొలగించాలి. పంచేంద్రియాలకి అడ్డుగున్న పొరలను తొలగించాలి. తొలగించి అప్పుడు స్పష్టంగా మనకి చూపు ఏర్పడినప్పుడు మనల్ని మనం అర్థం చేసుకోవటం సులువు కాదు. ఈరోజు మనం విత్తనం వేస్తే రేపు పొద్దున కల్లా ఫలం వస్తుందా? రాదు కదా. దానికి నీళ్లు పోయాలి, దాన్ని చక్కగా చూసుకోవాలి, అది పెరిగేలా చూడాలి. మధ్యలో ఏదైనా జబ్బు వస్తే దాన్ని సరిచేయాలి. ఇంత కష్టం ఉంటుంది. కానీ కష్టం విలువ తెలిసి ఉండాలి. రాయి పైకి శ్రేస్తే ఏం జరుగుతుంది? కింద పడుతుంది. గ్రావిటీకి అగెయిన్స్ట్గా వెళ్ళే విషయాలు ఏంటవి? న్యాచురల్గా చెట్లు, మనం. గ్రోత్ ఈజ్ అగెయిన్స్ట్ గ్రావిటీ. ఇట్ ఈస్ వెరీ హార్డ్, స్లో, స్టెప్ వైస్, ఒకటి తర్వాత ఒకటి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటే అప్పుడు నువ్వు జీవితం ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆనందంతో గడుపుతూ ఉంటావు. ఇద్దరు ఉద్యోగానికి వస్తారు, ఇంటర్వ్యూకి వస్తారు. ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు మాస్టర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. బయట పోల్ లెంత్ ఎంత? ఐఎమ్ ఫినిషింగ్ ఇట్ అని అడుగుతాడు. ఫస్ట్ అతను 150 feet అంటాడు, అండ్ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ అతను వస్తాడు లోపలికి, దాని పోల్ హైట్ ఎంత అని అడుగుతాడు. నాకు తెలీదు, ఒక 5 minutes టైం ఇవ్వండి అంటాడు. 5 minutes బయటికి వెళ్ళి వచ్చి ఇట్ ఈస్ అరౌండ్ 145 ±5 అంటాడు. వీళ్ళిద్దరిలో ఎవరికి జాబ్ వస్తుంది? ఫస్ట్ అతనికి ఎందుకు వస్తుంది? సెకండ్ అతను ఎందుకు వస్తుంది? సెకండ్ అతన్ని అడుగుతారు, ఎలా చెప్పావు నువ్వు అని చెప్పేసి. స్తంభం నీడ కొలిచానండి, నా నీడ కొలిచాను నేను, దాని రేషియో తీసుకున్నాను, దాన్ని బట్టి అప్రాక్సిమేట్ ఆన్సర్ చెప్పాను. ఆన్సర్ బట్టి పడతాం కాదు, ఆన్సర్కి రావటం ఎలాగో తెలుసుకోవాలి. ద ప్రాసెస్
is more important than the result. Concentrate on the process. So, life is precious. Value it. Cherish each and every part of your life. I thank you, everybody, for patiently listening.